హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను కాకరకాయ రెసిపీని ఎలా చేస్తానో మీకు చూద్దాం అనుకుంటున్నా. ప్రాసెస్లోకి వెళ్తే కాకరకాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని తీసుకొని కొన్ని కాకరకాయ ముక్కల్ని వేసుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. మేము ఎప్పుడు కాకరకాయలు తీసుకొచ్చినా సరే కర్రీలాగా కాకుండా సేమ్ ప్రాసెస్లో చేస్తా. కాకపోతే ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన. కర్రీలాగా చేస్తే ఒక 1-2 డేస్లోనే కర్రీ మొత్తం కంప్లీట్ చేయాలి, లేకపోతే పాడవుతుంది. బట్ ఇలా చేస్తే మాత్రం ఒక 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఎప్పుడు కాకరకాయలు తెచ్చినా సరే ఈ ప్రాసెస్లోనే చేస్తాను. కాకపోతే ఇలా డీప్ ఫ్రై చేయడం కంటే కర్రీ చేసుకొని తింటేనే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కాకరకాయ ముక్కలన్నీ ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాక మేము తినేంత కారాన్ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ నేను ఒక పిచ్చి పని చేసిన ఏంటంటే ఎల్లిపాయ కారంకి బదులు ఓన్లీ ప్లెయిన్ కారమే వేసిన. అయినా పర్లేదులేండి, నెక్స్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముక్కలన్నీ చల్లారిన తర్వాత కారం వేయడం కంటే వేడిగా ఉన్నప్పుడు కారం వేస్తే ముక్కలకి బాగా పడుతుంది. కాబట్టి ఎప్పుడు చేసినా సరే వేడిగా ఉన్నప్పుడే కారం యాడ్ చేస్తాను. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో కొన్ని ఎల్లిపాయ రెబ్బల్ని, కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా బరకగా మిక్సీ చేసి పెట్టుకున్నా. కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకున్న ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టి మిగతా ఆయిల్లో తాలింపు గింజలు వేసి దోరగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు వేసి కాకరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. ముందే కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలకి కారం స్మెల్ పోయేంత వరకు మగ్గించుకొని అందులోనే కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసుకున్నాను. కరివేపాకు ఫ్రై అయ్యాక ముందే మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఎల్లిపాయ పౌడర్ని ఇందులో వేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడు కాకరకాయ ఫ్రై చేసినా సరే ఎల్లిపాయ కారం పల్లీలు లేనిదే చేయను. కాకపోతే ఈసారి పల్లీలను స్కిప్ చేసి కొబ్బరి పొడి యాడ్ చేసినాను. టేస్ట్ చాలా బాగుంది. ఫైనల్గా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవడమే. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.